ఆపరేషన్ సింధూర్లో భారతదేశం విరుచుకుపడింది కదా పాకిస్తాన్ మీద. మాకేమీ జరగలేదు, మాకేమీ అవ్వలేదు అన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే నిజాలు కూడా బయటపడుతున్నాయి. ఈ మధ్య ఉపగ్రహ చిత్రాలు బయటపడడం, అలాగే ఆ మధ్య కొంతమంది నాయకులు కూడా చెప్పడం, ఇప్పుడు ఏకంగా ఆ దేశానికి చెందినటువంటి మాజీ పాకిస్తాన్ వైమానిక దళ అధికారి, రక్షణ విశ్లేషకుడు ఖలీద్ సిస్తి జిఎన్ఎన్ స్టూడియో పాడ్కాస్ట్లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సింధూరు భారత దాడుల సమయంలో పాకిస్తాన్ సైన్యంలో అంతర్గత పరిస్థితి ఎలా ఉందో ఆయన వివరించారు. భారతదేశం వరుసగా 3 రోజులు డ్రోన్ దాడులు చేసిందని, 6 పాకిస్తానీ వైమానిక స్థావరాలకు స్వల్ప నష్టం కలిగిందని సిస్తి చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ను పాకిస్తాన్ సైనిక సంసిద్ధత, ప్రతిస్పందనకు మలుపుగా అభివర్ణించారు. పాకిస్తాన్కు ప్రతిస్పందన ఇచ్చే సామర్థ్యం లేదు, సామర్థ్యం ఉంటే ధైర్యం లేదు. మొత్తం సైన్యం ఆపరేషన్ గదిలో నమాజ్ చేసింది, ఎలాగైనా సరే కాపాడాలి అల్లా అంటూ నమాజ్ చేసుకుంది అని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యాధికారులు, మాజీలు, అలాగే అటు పీటీపీకి చెందినటువంటి రాజకీయవేత్తలు కూడా ఇదే విషయాన్ని అంతకుముందు చెప్పారు. కానీ మరి రాజకీయం అంటే ప్రతిపక్షం ఎలాగైనా సరే, ఇక్కడ మన ప్రతిపక్షం ఎలాగో అక్కడ ఆ ప్రతిపక్షం ఆ విధంగానే దుమ్మెత్తి పోస్తుంది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ నాయకులు చెబుతున్న దాని ప్రకారం అయితే ఆ రోజు కూడా పాకిస్తాన్ నమాజ్ చేసుకుంది అని మన భారత సైన్యం చెప్పింది. కానీ భారత సైన్యం చెప్పింది కాబట్టి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం వాళ్ళే చెప్తున్నారు నమాజ్ చేసుకున్నాం ఆ రోజు అని.